హాయ్ అండి, నమస్తే. నేను మీ కిరణ్ చెఫ్ని. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి చికెన్ మెజెస్టిక్ అండి. పెద్ద పెద్ద స్టార్ హోటల్లో చికెన్ మెజెస్టిక్ చాలా బాగా చేస్తారు. ఇంకొకటి నేను మీకు అర్థమయ్యేలా చాలా సింపుల్ గా చెప్తాను. అసలు మెజెస్టిక్ ఎందుకు అంత టేస్టీగా ఉంటుంది, అందులో ఏమేమి వేస్తారు, ఏ మసాలాలు, ఏంటి స్పెషల్ అని చాలా మంది నన్ను కామెంట్లు పెట్టారు. వారి కోసం ఈ వీడియో చేయడం జరిగిందండి. ఈ చికెన్ మెజెస్టిక్ మాత్రం టేస్ట్ మాత్రం వేరే లెవెల్ అంటే అంటే చాలా బాగుంటుంది. ఇంకొకటి మీకు సింపుల్ గా అర్థమయ్యేలా పిన్ టు పిన్ చెప్తాను. దయచేసి ఒకటే అండి, స్కిప్ చేయొద్దు. వీడియో స్కిప్ చేసుకుంటూ చూస్తే మీకు అర్థం కాదు. ఒక్క వీడియో ఎంతసేపు ఉండదండి, ఒక 10 నిమిషాలకే వరకే ఉంటుంది. కానీ మీకు మంచి ఒక స్టార్టర్ నేర్చుకుంటారండి. సింపుల్ గా ఒక మంచి స్నాక్ చికెన్ లో ఏదైనా డిఫరెంట్ గా చేయాలనుకుంటే మాత్రం ఇది ట్రై చేయండి. టేస్ట్ కూడా అంతే ఉంటుందండి. ఫస్ట్ వచ్చేసి నేను ఒక బోన్లెస్ చెస్ట్ పీస్ తీసుకున్నానండి. చెస్ట్ పీస్ తీసుకొని కటింగ్ ఎలా చేస్తున్నానో వీడియోలో పిన్ టు పిన్ చూడండి. కటింగ్ కూడా ఈ విధంగా నేను ఎలా చూపిస్తున్నానో అలా చేసేయండి. ఎంత సన్నగా ఉంటే అంత సన్నగా కట్ చేసేయండి. ఇంకొకటి, ఇది పొడుగ్గా రావాలి. మన 555కి ఎలా వస్తుందో సేమ్ మెజెస్టిక్ కూడా అదే విధంగా ఉండాలండి. కటింగ్ మాత్రం నేను కటింగ్ కూడా ఎందుకు చూపిస్తున్నానంటే అర్థం కావాలి, పిన్ టు పిన్ మీకు అర్థం కావాలి. అందుకే ఒకటి అర్థం చేసుకోండి. 1 నిమిషం 2 నిమిషాలు లేట్ ఉంటాయి, కానీ మీరు ఒక మంచి రెసిపీ నేర్చుకోవచ్చండి. చూడండి, ఇలా కట్ చేసుకోవాలి. ఇంకొక విషయం చెప్తున్నానండి, ఇంకో కత్తి మీద పెట్టాను కదండి, ఆ టైప్లో ఉండాలి. ఎంత పొడుగు ఉంటే అంత పొడుగు ఉండాలి. ప్లస్ ఇది సన్నగానే ఉండాలి. ఎంత సన్నగా ఉంటే అంత బాగా ఉడుకుతుంది. ఆ తర్వాత వచ్చేసి మొత్తం ఒక పక్క పెట్టుకోండి. తీసేసి ఒక పక్క పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కోటింగ్ అండి. కోటింగ్ కోసం ఒక పక్క పెట్టేసుకోండి. కానీ టేస్ట్ మాత్రం నేను చెప్తున్నాను కదండి, చాలా అంటే చాలా బాగుంటుంది. కొత్తగా రెస్టారెంట్లో ఎవరైనా పెట్టదలుచుకున్నవారు ఈ ఐటెం మీరు యాడ్ చేసుకోవచ్చు. తర్వాత కటింగ్ వచ్చేసి పచ్చిమిర్చి కటింగ్ అండి. మెయిన్ పచ్చిమిర్చి దీంట్లో స్పైసీ అనేది కొంచెం పెంచుతుంది. టేస్ట్ కూడా దీనివల్ల వేరే లెవెల్కి వెళ్ళిపోతుంది. పచ్చిమిర్చి అనేది ఇలా కట్ చేసుకోండి. ఎంత సన్నగా ఉంటే అంత సన్నగా కట్ చేసుకోండి. మీకు వీలుంటే ఏ కటింగ్ అయినా సరే కానీ చైనీస్ స్టార్టర్స్ చాలా సన్నగా ఉండాలి. ఆ తర్వాత వచ్చేసి ఎండుమిర్చి అండి. ఎండుమిర్చి మాత్రం ఈ విధంగా కట్ చేసుకోండి మామూలుగా. తర్వాత వచ్చేసి ఎల్లిగడ్డ కూడా ఇలా కట్ చేసుకోండి. ఒకవేళ ఎల్లిగడ్డకు పొట్టు ఉంది కదండి, ఆ పొట్టు అనేది లైట్ కార్న్ పౌడర్ చల్లి ఒక్కసారి ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే పొట్టు అనేది సింపుల్ గా ఊడిపోతుంది. మీకు ఒకవేళ ఎల్లిగడ్డ లావు వచ్చినంటే మళ్ళీ ఒకసారి దంచండి. దంచి కూడా ఏం కాదు, దంచితే ఇంకా సన్నగా అయిపోతుంది. ఇలా దంచేసుకోండి. కానీ టేస్ట్ మాత్రం ఒక మంచి స్టార్టర్ మీ ముందు తీసుకొచ్చానండి ఈరోజు. ఇంకా కోటింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఒక అర టేబుల్ స్పూన్ సాల్ట్, ఆ తర్వాత వచ్చేసి ఒక అర టేబుల్ స్పూన్ వైట్ పెప్పరు, ఆ తర్వాత వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇది కాస్త లూజ్గా ఉండాలి. కాస్త వాటర్ కలిపి వేసేయండి. ఆ తర్వాత వచ్చేసి లైట్గా ఎల్లో కలరు. ఇంకొకటి, ఎల్లో కలర్ని స్కిప్ చేయొచ్చండి. మెన్యూ రెస్టారెంట్లో ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా మీకు చూపించడం జరుగుతుంది. వాళ్ళు ఏమేం కలుపుతారు, ఎలా చేస్తారనేది చూపించడం జరుగుతుంది. ఆ తర్వాత వచ్చేసి కార్న్ పౌడర్ 1 టేబుల్ స్పూను, 2 టేబుల్ స్పూన్ మైదా అండి. ఇవే కోటింగ్ కావాల్సిన ఐటమ్స్. ఇంకా ఏం అవసరం లేదండి. ఇది ఇంకొకటి, కోటింగ్ అనేది పక్కా పెట్టుకోవాలి అలాంటిది ఏమి ఉండదండి. వెంటనే మనం వేసుకోవచ్చు. కొంతమంది ఏంటంటే ఒక అర్ధగంట పక్కా పెట్టుకోవాలి, అలాంటి ఏమి ఉండదండి. ఒక అర గుడ్డు వేసేయండి. ఒక ఎగ్గులో ఒక అర గుడ్డు సోనా వేసేయండి, అంతే సరిపోతుంది. ఎక్కువ వేయద్దండి. ఎక్కువ వేస్తే ఏమవుతుందంటే ఆ రెసిపీ అనేది చాలా లావు వస్తుంది. అందుకే ఒక అర గుడ్డు వేస్తే సరిపోతుంది. ఇక కలిపి ఇది పక్కన పెట్టుకుందామండి. కానీ చాలా బాగుంటుందండి రెసిపీ. మీరు ఒక్కసారి ఇంట్లో కూడా సింపుల్గా ట్రై చేయొచ్చు. చికెన్లో ఏదైనా వెరైటీగా ట్రై చేయాలంటే ఇది ట్రై చేయండి. అలాగే ఎవరైనా ఫాస్ట్ ఫుడ్లో మెనూ ఏదైనా యాడ్ చేసుకుంటే ఇది చేసుకోండి. ఇది ఒకటి కాస్ట్లీ ఐటమ్. తర్వాత వచ్చేసి గోరువెచ్చని ఆయిల్లో మనం కోటింగ్ వేయాల్సి ఉంటుంది. కోటింగ్ కూడా ఇలా ఒక్కొక్క పీస్ మాత్రమే వేయాలండి. ఒక్కసారి 2-3 పీసులు మాత్రం వేయద్దు, ఎందుకంటే అతుకుతాయి. ఐటమ్ అనేది, రెసిపీ అనేది సరిగా రాదు. ఒక్కొక్క పీసు టైం పట్టినా పర్వాలేదు, కానీ గ్యాస్ కాస్త చిన్నగా పెట్టైనా వేసేయండి. వేసేసి ఇప్పుడు మనకు ఆ రెసిపీ అనేది ఎలా అయిపోతుందంటే మొత్తం మనం వేసిన చికెన్ అంతా పైకి డ్రైగా మారి పైకి తేలుతుంది. కలర్ కూడా కొంచెం చేంజ్ అవుతుంది. అప్పుడే మనకు పూర్తిగా అయిపోయినట్టు. ఒక్కొక్క పీస్ మాత్రం వేయాలి. నేను 1-2 సార్లు చెప్తుంటే అర్థం చేసుకోండి. ఒక్కొక్క పీస్ మాత్రమే వేసేయాలి. ఇప్పుడు చూడండి, మొత్తం వేసాం. ఐటమ్ అనేది కూడా మొత్తం పైకి వచ్చేసింది. చికెన్ ఐటమ్ అనేది
మనం ఇలా జల్లితోటి పైకి అన్నప్పుడు కరకరలాడే సౌండ్ వస్తుంది. అంటే ఇప్పుడు మనకు చికెన్ మెజెస్టిక్ అయిపోయిందండి. ఇక ఓన్లీ తడక మాత్రమే బాకీ ఉంది. కోటింగ్ అనేది ఇంతేనండి. చికెన్కు దీనికి సింపుల్గా, అందుకే చికెన్ అనేది సన్నగా కట్ చేసినప్పుడు మంచిగా ఉడుకుతుంది. అందుకే చూడండి ఇప్పుడు మొత్తం అయిపోయింది. కలర్ కూడా కొంచెం చేంజ్ అయింది చూడండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే పుదీనా తీసుకోండి. పుదీనా మాత్రం కటింగ్ చేయొద్దు చికెన్ మెజెస్టిక్ ఎప్పుడైనా సరే కానీ. పుదీనా ఓన్లీ ఆకులు మాత్రమే ఇలా తీసుకోవాలి. ఇలా కట్ చేసుకోండి. ఆకులు కట్ చేసుకొని నీట్గా వాష్ చేసి ఒక పక్క పెట్టుకోండి. ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తానండి. ఫస్ట్ వచ్చేసి కొంచెం ఆయిల్ పోసుకోండి. ఒక గరిట అరగంట ఆయిల్ పోసుకోండి. టబ్బుతోటండి నేను పోసేది. దాంట్లో వచ్చేసి సన్నగా కట్ చేసిన వెల్లిపాయలు వేసుకోండి. ఆ తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకోండి. ఈ పచ్చిమిర్చి వల్లే స్పైసీ అనేది వస్తుందండి. మన కారం తక్కువ పడుతుంది కానీ మెయిన్ ఇదేనండి. అలాగే ఒక రిక్వెస్ట్ అండి, కొత్తగా ఛానల్ చూస్తున్న వారు ఎవరైనా ఉంటే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు కొత్త ఐటమ్స్ ఇలాంటి రెసిపీస్ చాలా నేర్చుకోవచ్చు. ఆ తర్వాత వచ్చేసి ఎండుమిర్చి వేసేయాలండి. ఇంకా మీకు ఏదైనా కావాలనుకున్నా కూడా నాకు పలానా హోటల్కి వెళ్ళాం, ఆ హోటల్లో ఆ రెసిపీ బాగుంది, ఆ రెసిపీ ఎలా చేసామో అనేది నాకు ఒక కామెంట్ పెట్టండి. నేను ఖచ్చితంగా ఆ రెసిపీ మీకు చేసి ఒక వీడియో మళ్ళీ రిలీజ్ చేస్తానండి. ఎందుకంటే నేను ఇంకా ఏం చేయాలో, మీ నుంచి ఏం కోరుకుంటున్నానో నేను అదే చూస్తున్నానండి. తర్వాత కరివేపాకు వేసి తర్వాత పెరుగు వేసానండి. పెరుగు వచ్చేసి ఒక అర టబ్బు వరకు వేసుకున్నాను. ఒక్క ఐటెంకి అయితే ఒక అర టబ్బు వేసుకోవాలి. ఇది కాస్ట్ కూడా బాగానే ఉంటుందండి. 300 పైనే ఉంటుంది ఎక్కువ కాస్ట్ కూడా. చికెన్ మెజెస్టిక్ అనేది 300 అబోవ్ ఉంటుంది ఒక్కొక్క ఐటమ్. తర్వాత వచ్చేసి దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక అర టేబుల్ స్పూన్ కారం, ఒక అర టేబుల్ స్పూన్ టేస్టింగ్ సాల్ట్. నేను యాజ్ టీజ్ గా రెస్టారెంట్లో ఎలా ఇస్తారో అదే విధంగా చెప్తున్నానండి, దయచేసి అర్థం చేసుకోగలరు. ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు కొంచెం ఆయిల్ అనేది మగ్గుతుంది. రెడ్ చిల్లీ సాస్ 1 స్పూను, టొమాటో సాస్ 1 స్పూను, చిల్లీ సాసు 2 స్పూన్లు వేసేయాలి. అంతేనండి, సాసులు అనేది అయిపోయింది. దీంట్లో సోయా మాత్రం యాడ్ చేయరాదు. ఆ తర్వాత వచ్చేసి వైట్ పెప్పర్ అనేది ఒక అర టేబుల్ స్పూన్ వేసేయాలి. ఇప్పుడు ఇది ఫస్ట్లో కోటింగ్లో కారం కలపలేదు కదా, ఎలా స్పైసీ వస్తుందని మీరు అనుకోవచ్చు. పచ్చిమిర్చి స్పైసే, ఎండుమిర్చి స్పైసే, వైట్ పెప్పర్ స్పైసే, అలా స్పైసీ అనేది పెరుగుతుందండి. ముఖ్యంగా ఇది మంచి దావత్కి అయితే మంచి స్నాక్ అండి, ఒక డిఫరెంట్ స్నాక్. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం చికెన్ అనేది వేసేయాలి. కోటింగ్ ఇచ్చిన చికెన్ అనేది వేసేసి ఇలా కలుపుతూ ఉండాలి. మీకు నేను వీడియోలో రెస్టారెంట్లో ఎలా అంటే కడాయి ఇలా పైకి అని ఇలా అంటుంటామండి. కానీ అలా అంటుంటే మీకు వీడియో అనేది సరిగ్గా అర్థం కాదు. కాబట్టి గ్యాస్ కాస్త స్లోగా పెట్టి ఆ రెసిపీ అనేది చేయడం జరిగింది. ఇలా కలుపుతున్నామండి. మామూలుగా రెస్టారెంట్లో అయితే 2 నిమిషాల్లో గ్యాస్ స్పీడ్ పెట్టేసి ఇలా పైకి కిందికి అంటే అది టక్కున అయిపోతుందండి. కాకపోతే వీడియో అనేది షూట్ అనేది అది కుదరదు. అందుకే మీకు పిన్ టు పిన్ క్లియర్గా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఒక నిమ్మపచ్చ పిండుకోవాలి లాస్ట్లో. ఖచ్చితంగా ఏ స్నాక్ అయినా సరే కానీ నిమ్మపచ్చ అనేది ఖచ్చితంగా పిండుకోవాలండి. అంతే, చికెన్ మెజెస్టిక్ అనేది అయిపోయింది. ఇప్పుడు లాస్ట్లో మనం అయిపోయిందన్న తర్వాత పుదీనా అనేది మనం వేసేయాలండి. లాస్ట్లో వేసేయాలి, బంద్ చేసిన తర్వాత అప్పుడు వేసేయాలి. దీని ఫ్లేవర్ ఏంటంటే మెయిన్ పుదీనా నుంచే వస్తుంది. కొంచెం కాజు వేసుకోవాలి. ఖచ్చితంగా ఏ స్నాక్ అయినా సరే కానీ కాజు వేసుకుంటే ఆ టేస్ట్ కూడా వేరే లెవెల్ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. కస్టమర్ అదే చూసి తృప్తి పడతాడు. ఇంతేనండి, చికెన్ మెజెస్టిక్ అనేది రెడీ అయిపోయింది. ఇంకా మీరు ఏది కోరుకుంటున్నారు ఫుడ్లో అనేది కూడా నాకు కామెంట్ చేయండి. ఏదైనా స్నాక్ ఉంటే మీకు నచ్చిన స్నాక్ కానీ మీరు ఇంట్లో చేసుకుంటారా, రెస్టారెంట్ టైప్లో కావాలా, ఏ విధంగానే చూపిస్తానండి. ప్రతి ఐటమ్, ప్రతి రెసిపీ ప్రతి ఒక్క రెసిపీ నేను చూపించే బాధ్యత నాది అండి. మీరు జస్ట్ కామెంట్ పెట్టి లైక్ చేయడం, అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీకు బిజినెస్ పరంగా యూజ్ ఉంటుంది, ప్లస్ ఏదైనా రెసిపీలు నేర్చుకోవాలన్నా కూడా యూజ్ ఉంటుందండి. ఇంతేనండి, రెస్టారెంట్లో చేసే చికెన్ మెజెస్టిక్ రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి ఇంట్లో ట్రై చేయండి. ఓకేనండి, చాలా చాలా థ్యాంక్ యూ. ఇంకా మీరు ఏం కోరుకుంటున్నారో